అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లాలో 4 ముద్దాయిల అరెస్ట్. 21 కేసుల్లోని సుమారు కోటికి పైగా సొత్తు స్వాధీనం. వరంగల్ నగరంలోని పలు బాణసంచా విక్రయ కేంద్రాలపై దాడులు నిర్వహించిన వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అక్రమ మద్యాన్ని సీజ్ చేసిన పోలీసులు. గురుకుల విద్యార్థులతో కూలీ పనులు చేస్తున్న ఉపాధ్యాయులు. సీఎం సహాయ నిధికి 11 కోట్ల విరాళం ఇచ్చిన తెలంగాణ పోలీసులు. తిరుపతిలో వినాయక మండపం వద్ద అశ్లీల నృత్యాలు. 7గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. కర్నూలు నగరంలో అలరిస్తున్న ఆంజనేయ స్వామి వినాయక స్వామి విగ్రహం. రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానళ్లను తక్కువ చేసి మాట్లాడాన్ని ఖండిస్తున్నాము. మాజీ మంత్రి హరీష్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం రత్నంపేట గ్రామంలో చిట్యాల చాకలి ఐలమ్మ వర్ధంతిని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు మీడియాతో మాట్లాడుతూ చిట్యాల చాకలి ఐలమ్మ జననం సెప్టెంబర్ 26, 1895, మరణం సెప్టెంబర్ 10, 1985. వరంగల్ జిల్లా రాపర్తి మండలం కిష్టపూర్ గ్రామంలో ఓరుగంటి సాయిలు మల్లమ్మ దంపతులకు జన్మనివ్వడం జరిగిందని, తెలంగాణ ఉద్యమకారిణిగా వీరవనితగా చాకలి ఐలమ్మ గుర్తింపు పొందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి మండలం సిపిఎం పార్టీ శాఖ కన్వీనర్ గురిజాల శ్రీధర్, జిల్లా సిపిఎం పార్టీ అనుబంధ రైతు సంఘం అధ్యక్షులు రామంచ అశోక్ మరియు మండల నాయకులు ఆవుల రాములు తదితరులు పాల్గొన్నారు. చిట్యాల చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆమె జననం సెప్టెంబర్ 26, 1895 జరిగింది. మరణం సెప్టెంబర్ 10, 1985 మరణించడం జరిగింది. నాటి నుంచి ఇప్పటి వరకు ఆమె పేరిట స్మరించుకోవడం జరుగుతుంది. ఆ రోజుల్లో నిజాం నవాబులకు వ్యతిరేకంగా దేశ్ముఖులకు భూస్వాములకు బడా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఒక మహిళ ఉండి పెద్ద ఎత్తున ఆమె బడా భూస్వాములకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడి ఆమె ఇల్లునే కార్యాలయంగా మార్చుకొని సంబంధ వర్గాల కోసం పెద్ద ఎత్తున తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ముఖ్య పాత్ర భూమిక పోషించారని చెప్పి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆనాడు చేసిన వాళ్ళు పోరాట ఫలితమే ఇలా ఎందరో మహనీయులు. అందులో ఉదాహరణ చూసుకుంటే చిట్యాల చాకలి ఐలమ్మ కావచ్చు, పుచ్చలపల్లి సుందరయ్య కావచ్చు, రావి నారాయణ రెడ్డి కావచ్చు, బద్దం ఎల్లారెడ్డి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మహనీయులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసూలు బాసింది. కాబట్టి వాళ్ళు అసూలు బాసిన పోరాటం నుంచే ఇలా మనం ఈ స్వేచ్ఛా వాయులు పీలుస్తున్నాం అంటే చెప్పుకోవడం గొప్ప గర్వకారణం ఉంది. ఎందుకంటే ఈరోజు ఇలా ఆ రోజులలో చూసుకుంటే ఒక సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా ఎరగబడిన కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని అనగదొక్కి వారి పెత్తందారీ వ్యవస్థ ఏదైతే ఉందో ప్రతి ఒక్క కులం మీద ఆధిపత్యం చూపిన సందర్భాలకు వ్యతిరేకంగానే ఇవాళ చిట్యాల చాకలి ఐలమ్మ వీరోచితంగా పోరాడి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దొరలకు దేశ్ముఖులకు బడా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి నిలిచిన సందర్భం కాబట్టి ఆ రోజును ఇవాళ మనం స్మరించుకుంటున్నాం. కాబట్టి సెప్టెంబర్ 10 నాడు ఖచ్చితంగా ఈరోజు సమాజం లోపల యువతి యువకులు కూడా పెడదారిన పడుతున్న సందర్భాలు ఉన్నాయి. రాజకీయాలకు రాకుండా రాజకీయాలను అర్థం చేసుకోకుండా పెడదోరణ పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే ఇలా దేశం లోపల దొంగలు
పెట్టుబడిదారులు దొంగలు దోపిడీదారులు ఎక్కువైతున్నారు కాబట్టి చదువుకున్న విజ్ఞానవంతులు యువతి యువకులు వెనుకబడిపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆనాడు వాళ్ళు చేసిన త్యాగాల ఫలితమే ఇలా మనం అనుభవిస్తున్నాం కాబట్టి రేపు మనం ఏదైనా సమాజం కోసం చేస్తున్న రేపు మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది కాబట్టి రాజకీయాలు అనేది మనకు ఎందుకు అనేది కాకుండా ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఖచ్చితంగా యువతి యువకులు ముఖ్యంగా మహిళలు రాజకీయాలకు రావాలని చెప్పి కూడా సిపిఎం పార్టీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎందుకంటే ఈ రోజు జరుగుతున్న విధ్వంసం మీరు చూస్తూనే ఉన్న గత 10 సంవత్సరాలు జరిగిన తెలంగాణ దోపిడీ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న కేంద్రంలో కూడా బీజేపీ సర్కారు తీసుకొచ్చిన ప్రైవేటీకరణ చట్టాలు కావచ్చు, ఏ రంగం చూసుకున్నా ఇలా అధిక ధరలు కానీ ఏ ధరలు చూసినా సామాన్యుడు బతికే పరిస్థితి లేదు కాబట్టి రాజకీయాలు కూడా ఖచ్చితంగా యువతి యువకులు అందరూ ఖచ్చితంగా బాధ్యత తీసుకొని రాజకీయాలు అందిపుచ్చుకోవాలని చెప్పి సందర్భంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో కూడా ఆమెకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. जिंदाबाद सीपीएम जिंदाबाद 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 सीपीएम जिंदाबाद जिंदाबाद अमर रहे चिट्याला चाकली ऐलम्मा अमर रहे चिट्याला चाकली ऐलम्मा अमर रहे साधिस्तां आమె ఆశయాలను సాధిస్తాం ఆమె ఆశయాలను సాధిద్దాం जिंदाबाद सीपीएम जिंदाबाद 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 सीपीएम जिंदाबाद जिंदाबाद శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానంకు చెందిన నూతన ప్రచార రథంను ఈరోజు శ్రీ పైడితల్లి అమ్మవారి కోవెల వద్ద శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ప్రారంభించారు. ముందుగా శ్రీ పైడితల్లి అమ్మవారి కోవెలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇలవేల్పుల శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ విశిష్టతను తెలుపుతూ ప్రచారం చేయుటకు నూతన రథాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరయ్యి శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగను 2017 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగిందని, అదేవిధంగా విజయనగరం ఉత్సవాలను కూడా ప్రభుత్వం నిర్వహించున్నట్లు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం కోవెల అభివృద్ధి కొరకు జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అమ్మవారి పండుగ అనేది మనం ప్రతిసారి విజయనగరంలో ప్రతి సంవత్సరం మనం పండుగ చేసుకుంటాం. అయితే ఈరోజు మన రథం అనేది ఒకటి ప్రారంభోత్సవం చేశాం. అయితే ఈ రథమేమో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. మొత్తం ఉత్తరాంధ్ర తిరిగి ఈ రథం మొత్తం ఉత్తరాంధ్ర తిరిగి అన్ని ప్రచారం చేస్తుంది. అమ్మవారి పండుగకి ఏ విధంగా ఏ డేట్స్ అవన్నీ ప్రచారం చేస్తారు. అయితే మనకి 20 తారీఖున రాట ఉంది. రాటతో పాటు దీక్ష కూడా ఉంది. అలాగే 14వ తారీఖున తొల్లేలు, 15న సిరిమాన్ ఉత్సవం, అలాగే 22వ తారీఖున తెప్పోత్సవం, అలాగే 29వ తారీఖున ఉయ్యాల కంబాల, అలాగే 30 తారీఖున చండీ హోమంతో పూర్తవుతుంది ఈ అమ్మవారి పండుగ అనేది. ప్రతి సంవత్సరం శ్రీ 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 పైడితల్లి అమ్మవారు పండుగ అనేది విజయనగరంలో అందరూ కూడా వచ్చి పాల్గొంటారు. అలాగే ఉత్తరాంధ్ర నుంచి ఎంతో మంది ఒక 2,50,000 మంది సుమారు విజయనగరంకి వస్తారు. ఆ సమయంలో అందరు కూడా పాల్గొంటారు. అలాగే మనం ప్రభుత్వం నుంచి కూడా ఉత్సవాలు అనేది పెట్టడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. అయితే ఉత్సవాలు కూడా జరుపుకుంటూ 2017లో ఇది స్టేట్ ఫెస్టివల్గా కూడా డిక్లేర్ చేసి ఒక జియో ఒకటి ఇచ్చారు. అలాగే ఈ ఉత్సవాలు చేస్తూ మనం పైడితల్లి అమ్మవారిని ప్రార్థిస్తూ మన రాష్ట్రాన్ని రక్షిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
కాంగ్రెస్ ప్రజాపాలనలో అర్హులైన పేదలందరికీ లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అర్హులైన పేదలకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంతో పాటు పాలకుర్తి రైతు వేదికలో పాలకుర్తి కొడుగండ్ల దేవరుప్ల మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ గత పాలకులు అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు అందకుండానే అనేక ఇబ్బందులకు గురిచేశారని, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, దరావత్ సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా వచ్చి మీ బాధ ఏదైనా చెప్పుకోవచ్చు. ఏదంటే రాని వస్తుంది ఒకసారి చెప్తారు. మీరు ఒకసారి చెప్పాక మీకు అది మీకు తెలియపరుస్తారు. కూడా ఆ విషయంలో మేము ఆపేది ఉండదు. రాగానే ఆ పొలం ఉందని కూడా మేము అందరికీ తెలియపరుస్తాం. చూసి అర్హత ఎవరికి ఉందన్నది చూసి ఏవైనా సీఎంఆర్ఎఫ్ చెక్కులైనా కళ్యాణ లక్ష్మి చెక్కులైనా ఇవ్వడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలో కనుక మీరు చూసినట్టయితే పార్టీ మారితే ఇస్తాము లేకపోతే ఇంకేదో అని ఇంట్లో పెట్టుకొని ఇవ్వకుండా ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ఎక్కడ కూడా ఏవి ఆపకుండా ఎప్పటికప్పుడు ఉంచుకోవద్దన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నాము. మరి ఇట్లా మేము ఇస్తున్నాం, అంతా బాగానే ఉంది. కానీ మీరెవ్వరు కూడా వీటికి ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు అర్హత ఉంది, మీరు అప్లై చేసుకున్నారు కాబట్టి మీకు వస్తున్నాయి. దానికి ఎవరి చేయి కూడా మీరు తడపాల్సిన అవసరం లేదు. నేను చెప్పినంత మాత్రాన కాదు, మీరు దాన్ని పాటించాలి కూడా. ఎవరైనా ఏదైనా అట్లా అడిగితే నేరుగా వచ్చి నాకు చెప్పాలి. మా లీడర్స్ అందరూ కూడా ఆ భావనతోటే ఆలోచనతోటే ఉంటారు. ఎదుటి వాళ్ళకి సహాయం అందుతే దాన్ని చూసి అందులో మేము ఆనందం ఎత్తుక్కుంటాం. మరి మీరు అందరూ కూడా సహకరించి ఏదైనా చెక్కులు పంపిణీ చేస్తాం. కొన్ని చెక్కులేమో నేను ఇస్తాను, మిగతా చెక్కులు కూడా అన్నీ ఇస్తారు. వెంటనే అందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడనే కూర్చొని పిలిచిన వాళ్ళు ఒక్కరు వచ్చి తీసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ. పథకాలన్నీ కూడా ఇప్పటికే ఎన్నో అప్పులున్నా ఏదున్నా కానీ ప్రభుత్వం అవన్నీ చూడకుండా ఒక్కొక్కటి అన్నీ కూడా అమలు పరుచుకుంటూ రావడం జరుగుతుంది. వేరేవన్నీ కూడా అదే విధంగా అవుతుంది. థ్యాంక్ యూ. యువతీ యువకులు ఆటలు ఆడటం వల్ల జీవితాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుందని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, లివర్ స్పెషలిస్టు, ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో హ్యాండ్ బాటిల్ పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, లివర్ స్పెషలిస్టు, ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ ఆయన మాట్లాడుతూ జీవితాలు ఊహించిన విధంగా ఉండవని, కష్ట నష్టాలు సుఖదుఖాలతో ఉంటుందని అన్నారు. అందరిలో ఆత్మస్థైర్యాన్ని నెలకొల్పేది క్రీడలేనే అని అన్నారు. ఆధ్వర్యంలో కాబట్టి గమనించాలి, క్రీడాకారులందరూ చాలా చక్కటి బహుమతులను కూడా అందుకుంటారు. మరి కొద్దిసేపట్లో మనసున్నారు రెఫరీ బోర్డు చైర్మన్ గా మన శ్రీనివాస్ గారు, రాఘవేంద్ర గారు వీళ్ళందరూ ఉన్నారు. వారి సమక్షంలో క్రీడా దుస్తులు, అలాగే శాలువా, అలాగే సుగంధపు ద్రవ్యాలతో ఉన్నటువంటి దండ, అలాగే అయినటువంటి మన దాసరి సుధీరన్న గారికి స్వాగతం, సుస్వాగతం. దేశ పటంలోకి ఎక్కుతుంది. ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇక్కడి నుంచి క్రీడాకారులు తయారవుతారు. భవిష్యత్తు చిన్నపిల్లలది మనకన్నా ఎక్కువ. అంటే డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఇస్ డిసైడెడ్ ఇన్ ద క్లాస్ రూమ్ అన్నారు. అంటే వాళ్ళ యొక్క నాకు ఇక్కడికి వచ్చిండే గ్రౌండ్లో ఏదో ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే చిన్నారులు మొత్తం గ్రౌండ్ నిండిపోయింది. అసలు ఇది కర్నూలా లేకపోతే ఒలింపిక్ స్టేడియమా అనిపిస్తూ ఉంది. ఇంత డెవలప్మెంట్ కర్నూలులో, ఇంత క్రీడలు జరగడము, ఇన్ని రకాల నిజంగా అన్నీ కూడా ఒక కోఆర్డినేషన్తో జరగడము చాలా సంతోషించాల్సిన విషయము. ఇంత క్రీడలు ఈ ఊర్లో జరుగుతున్నాయంటే మెయిన్ కారణం మన రామాంజనేయులు గారే. అందులో అది చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. చాలామంది వాళ్ళు కండక్ట్ చేస్తుండొచ్చు, బట్ బ్రహ్మాండంగా చేయగలిగింది రామాంజనేయులు గారే. ఈరోజు ఇక్కడ హ్యాండ్బాల్ పోటీలు, ఈ అంతర్ జిల్లా
పోటీలకు వివిధ వ్యాయామోపాధ్యాయులు వాళ్ళ పిల్లలను ఈరోజు పిలుచుకొచ్చారు. మన ఎంత మంచి వాతావరణం ఉందంటే అట్లా ఎక్కువ వేడి లేదు, మరి ఎక్కువ చలి కూడా లేకుండా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఇక్కడ క్లైమేట్ ఉండడము, పిల్లలు దాంట్లో పాల్గొనడానికి రావడము ఇది ఎంతో అభినందించాల్సిన విషయము. ఈ మధ్యన జీవితాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఎందుకంటే మనం ఊహించినట్టే జీవితం ఉండదు. కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు, రాత్రి పగలు ఎట్లుంటాయో అలా జీవితంలో వస్తూ ఉంటాయి. కానీ ఆత్మస్థైర్యాన్ని డెఫినెట్గా నెలకొల్పేవి క్రీడలు. అందులో ఇటువంటి క్రీడలను ప్రోత్సహిస్తున్న అందరికీ నేను ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. పిల్లలు ఉత్సాహంతో దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమంలో వాళ్ళు మెడల్స్ సాధించడమే కాక గెలుపు ఓటములను సమానంగా తీసుకుంటూ పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఇలాంటి వాళ్ళే రేపు దేశ ఉత్తమ పౌరులుగా ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటివి మనసులో మరియు స్పోర్ట్స్ స్పాన్సర్ శ్రీధర్ రెడ్డి గారు, షేక్ రసీదా బేగం భర్త షేక్ మీరా సాబ్ వారు వృత్తి భిక్షటన చేసేవారు. వారు కాజ్పేట హన్మకొండలో నివాసం ఉండేవారు. వారికి భర్త వికలాంగుడు, తనకి 2 చిన్నపిల్లలు ఉండేవారు. అందువల్ల మండి బజార్లోని మసీద్ దగ్గర ఆడుకుంటూ తమ కుటుంబాన్ని పోషించేది. ఆడుకోవడం వల్ల వచ్చే డబ్బులు తమ కుటుంబాలు సరిపోకపోవడంతో వరకల్ మండి బజార్ ఏరియా దగ్గరలోని మద్రాసి మసీద్ దగ్గర నిలబడి ఉండగా అంతలో పెట్రోలింగ్ పోలీస్ వారు రాగా వారిని చూసి భయపడి పారిపోవడానికి ప్రయత్నించగా నిందితురాల్ని పోలీసులు పట్టుకున్నారని ఇంతే గంజార్ సీఏ మచ్చ శివకుమార్ తెలిపారు. నిందితురాల దగ్గర సుమారు 250 గ్రాముల గంజాయి ఉందని, దాని విలువ 6,250 రూపాయలు మరియు తన వద్ద గంజాయి అమ్మిన డబ్బులు 3,050 రూపాయలను పోలీసు వారు సీజ్ చేయడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా సీఏ మచ్చ శివకుమార్ మాట్లాడుతూ ఎవరైనా గంజాయి అమ్మినా, అక్రమ రవాణా చేసిన, దగ్గర ఉంచుకున్నా మరియు గంజాయి తాగిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని, వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు. ఎవరు ఇచ్చిన మొన్న నిన్నేమో బలాసోడు ఇచ్చిన ఫేస్కు మా తిరుపతి నగరం సప్తగిరి నగర్లో వినాయకుడి మండపంలో విగ్రహం ముందు మంగళవారం రాత్రి యువతీ యువకులు అశ్లీల నృత్యాలు చేసిన సంఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి 7 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వినాయక చవితి ఉత్సవాలలో రికార్డింగ్ డాన్స్లు, అశ్లీల నృత్యాలకు తావులేదని, నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు హెచ్చరించాడు. ఖమ్మం నుండి గొల్లచెల్ల ఎరువుల లోడ్తో వెళ్తున్న లారీ ఇంజన్ నుంచి మంటలు ఒక్కసారిగా రావడంతో లారీని ఆపిన డ్రైవర్ మంటలను అదుపు చేసేందుకు స్థానికుల ప్రయత్నం సకాలంలో స్పందించి మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు ఈ సంఘటనలో కొంతమేర దగ్ధమైన లారీ తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అక్రమ మద్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. అనపర్తి నియోజకవర్గం అనపర్తిలో మూసివేసిన సత్యదాబాలో అక్రమంగా మద్యం నిల్వ చేశారు అని, ప్రభుత్వ దుకాణాలు మూసివేసిన తర్వాత అధిక రేట్లకి అమ్ముతున్నారని పోలీసులకు సమాచారం రావడంతో దాబాపై తనిఖీలు నిర్వహించగా దాబా నుండి 135 మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని దాబా నిర్వహిస్తున్న పాడాల వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు అనపర్తి సిఐ శివ గణేష్ తెలిపారు.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనపత్తిలోని సత్య డాబా అని చెప్పి ఒక డాబా ఉంది, అది ఆల్రెడీ మూసివేయడం జరిగింది. ఆ డాబా పక్కన కిల్లీ కొట్టులో ఈ బాటిల్స్ పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ పక్కనే ఉన్న గవర్నమెంట్ వైన్ షాప్ ఉంది, వైన్ షాప్లో తెచ్చి ఒక కిల్లీ కొట్టులో ఈయన పడాల వెంకటరెడ్డి అనే అతను ఈ బాటిల్స్ అన్ని అమ్మిస్తున్నాడు. బాటిల్స్ మొత్తం కూడా 135 బాటిల్స్ దొరకడం జరిగింది. ఈ మొత్తం 130 బాటిల్స్లో 27 లీటర్ల 27.59 లీటర్ల యొక్క మద్యం. దీని మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ కట్టి ప్రస్తుతం ఓనర్ అబ్స్కాండింగ్ అయ్యి కిల్లికొట్ల కుర్రోల చేత అమ్మేస్తున్నాడు. ఆల్రెడీ అందరికీ తెలిసిందే, 3 బాటిల్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని బెల్ట్ షాప్ కింద నిర్ధారించి రైడ్ చేసి పట్టుకోవడం జరుగుతుంది. ఇంకా అనపర్తిలో చుట్టుపక్కల ఈ మండలంలో చాలా కూడా బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి ఇప్పుడే అందరూ పత్రికా విలేకరులు కూడా అందరూ కూడా చెప్తున్నారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట రైడ్ చేసి మొత్తం ఈ అనపర్తి మండలంలో బెల్ట్ షాప్ లేకుండా కూడా ఇవి చేస్తాము. ఇవన్నీ కూడా ఇప్పుడు నిమజ్జనాలన్నీ కూడా టైం ఇది. ఈ నిమజ్జనాల టైంలో ఈ ఏదో ప్రోగ్రాం జరుగుతూ ఉంటాయి, నైట్ టైం ఊరేగింపు జరుగుతుంటాయి. ఆ టైంలో ఈ యొక్క మద్యం అమ్మడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారని చెప్పి దాని నిమిత్తం వీళ్ళు తెచ్చారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఏ కాకుండా ప్యాకెట్లు కానీ లేదా కోడి పందాలు కానీ సారా కానీ ఇటువంటి ఏమన్నా సరే, ఇటువంటి ఏమన్నా అదేవిధంగా గంజాయి కానీ ఇటువంటి ఏమన్నా సరే ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నట్లయితే ప్రజలందరూ కూడా పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే 112 కాల్, ఇది టోల్ ఫ్రీ, దీన్ని కూడా ఫోన్ చేసి చెప్తే మాకు పోలీసులు సహకరిస్తే మేము పట్టుకోవడం జరుగుతుంది. చాలామంది అపోహలు ఏంటంటే ఎన్ని పోలీసు వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎన్ని ఆల్రెడీ నడుస్తుందని చెప్పేసి బయట చాలామంది కూడా ఒకరు, అదేం కాదు. పోలీసు ఇందులో ఏమీ కూడా డబ్బులు ఎవరు ఆశించి చేయటం లేదు. ఎక్కడ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే మేము తప్పకుండా బెల్ట్ షాప్ అన్నింటి మీద రైడ్ చేసి పట్టుకుంటామని చెప్పి తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో NH4 రావడం వల్ల యాపల్ ప్రాంతంలో ఉన్న బస్టాప్ తీసివేయడం జరిగింది. యాపల్ పరిసర ప్రాంతాల ప్రజలు బస్టాప్ లేక ఎన్నో ఇక్కట్లు పడుతున్నారు. వర్షానికి ఎండకి ప్రయాణికులు, స్కూల్ పిల్లల బస్టాప్ లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. NH వాళ్ళకి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఇటు సమస్యని పట్టించుకోండి బస్టాప్ నిర్మించాలని యాపల్ పరిసర ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో యాపల్ ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు, ప్రజలు పాల్గొనడం జరిగింది. సీనియర్ నాయకులు ఎండి అబ్బాస్, నోమ్ల శ్రీధర్, జి గోవర్ధన్, ఓ నర్సింగ్, ఎండి మజర్ తదితరులు పాల్గొన్నారు. గత 60 సంవత్సరాల నుండి మందమరి యాపల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రయాణికులకు బస్ స్టాప్ను ఏదైతే NH వాళ్ళు కోరి వచ్చిన తర్వాత మరి ప్రజలకు సౌకర్యం లేనటువంటి ప్రాంతంలో మరి మున్సిపల్ దగ్గర ఒక బస్ స్టాప్, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక బస్ స్టాప్ నిర్మించడం జరిగింది. మేము ఈ యాపల్ ప్రాంతంలో గతంలో సింగరేణి నిర్మించినటువంటి బస్ స్టాప్ను మరి NH వాళ్ళు 4 తీసేయడం జరిగింది. మరి మేము ప్రాజెక్ట్ ఆఫీసర్ గారికి మరి ప్రయాణికులకు, యాపల్ ప్రాంత ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. వెంటనే మరి NH అధికారులు వచ్చి సర్వే కూడా చేయడం జరిగింది. మరి ఇంతవరకు NH వాళ్ళు బస్ స్టాప్ నిర్మించలేదు. మరి ఈ దాదాపుగా ఈ యాపల్ ప్రాంతంలో దాదాపు 10,000 జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతం బస్ స్టాప్ లేక స్కూల్కు పోయే పిల్లలు, ప్రయాణానికి పోయేటువంటి ప్రయాణికులు చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఒకవైపు వర్షంలో, ఒకవైపు వెండల ప్రయాణికులు బిక్కుమని చెప్పేసి మరి హైవే రోడ్ మీద నిలబడి ఉంటా ఉన్నారు. మరి ఇవాళ NH వాళ్ళకి దాదాపుగా చాలా సందర్భాల్లో 11/4/2004 రోజు కూడా మరి నేను
వారికి విన్నపం చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న 3/9 నాడు కూడా మరి చాలా అక్కడ ఆ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, ప్రయాణికులకు చాలా బాధపడతా ఉన్నారు. స్కూల్కు పోయే పిల్లలు ఆ రోడ్ల మీద ఇబ్బంది పడతారని చెప్పిన వెంటనే మరి వాళ్ళు సర్వేకి వచ్చి మళ్ళీ చూస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా మరి అధికారులు రాకపోవడం, మరి అధికారులు ఈ హైవే ఎన్హెచ్ వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు మరి వివరిస్తా ఉన్నారు. ఏదైతే సింగరేణి నిర్మించినటువంటి బస్ స్టాప్ ను ఏ విధంగా తీసేసిర్రో మరి ఇక్కడ ప్రజలకు, ప్రయాణికులకు, ఈ యాపల్ ప్రాంత ప్రయాణికులకు ఉపయోగపడే బస్ స్టాప్ ను మళ్ళీ ఎన్హెచ్ వాళ్ళు నిర్మించాలని చెప్పేసి, ఏదైతే ఇవాళ శివాలయం నుంచి మొదలుకుంటే ఏది రామాలయం నుంచి సంత వరకు దాదాపుగా 10,000 జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వెంటనే మరి ఎన్హెచ్ వాళ్ళు మరి ఒక మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.